హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ జ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా 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 బాగున్నానండి. ఇక్కడైతే సింక్ నిండా ఫుల్గా గిన్నెలు ఉన్నాయి. ఇంకా నేను వచ్చేసి అయితే ఇక్కడ చికెన్ కర్రీ చేస్తున్నానండి. ఇంకా ఈరోజు వచ్చేసి మేము పోచమ్మ తల్లిని మొక్కుకున్నామన్నమాట. మనకి అన్ని ఊర్లల్లో కానివ్వండి, సిటీలలో కానివ్వండి, మన ఊరు గ్రామ దేవతని అయితే మొక్కుకుంటాం కదా, అలా అన్నమాట. ఇక్కడ వచ్చేసి అయితే అవి బెల్లం అప్పాలండి, అంటే తీయటప్పాలు అంటారు కదా, అవి అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇవి పప్పు గారెలండి, కంపల్సరీ మేము చేస్తామన్నమాట. ఇక్కడైతే బెల్లం అన్నం అండి, అంటే పరమాన్నం అంటారు కదా, ఇంకా మేమైతే బెల్లపన్నం అని కూడా అంటామండి. ఇక్కడ గారెలు, బెల్లపన్నం, బెల్లపు అప్పాలు అంటే తీయటప్పాలు గోధుమ పిండితో చేస్తారండి. ఇంకా అవన్నీ కూడా చేసి అమ్మవారికి నైవేద్యం చూపించి ఇంకా కొబ్బరికాయ, కోడిని అట్లా అన్నీ సమర్పించుకొని వస్తామన్నమాట. ఇక్కడ మేమైతే మా ఊరు గ్రామ దేవతకి కోడితో మొక్కుతామండి. మేమైతే కోడి కోసామన్నమాట. ఇక్కడైతే మా వారు చికెన్ కట్ చేయించుకొచ్చారండి, అంటే కోడిని కట్ చేయించుకొచ్చారు. తను వచ్చిన తర్వాత నేనైతే ఇక్కడ వంట ఇవన్నీ కూడా స్టార్ట్ చేశానండి. మార్నింగే వెళ్ళామన్నమాట. మార్నింగ్ 10-10:30 కల్లా వెళ్ళి దేవుణ్ణి అయితే మొక్కేసుకొని వచ్చామండి. మేమే కాదు, చాలామంది చేస్తారండి మా ఊర్లో కానివ్వండి. ప్రతి ఊర్లలో కంపల్సరీ వర్షాకాలంలో వచ్చే మనకి ఆషాఢ మాసంలో అందరూ కూడా అమ్మవార్లను అయితే పూజిస్తారండి. సో ఇక్కడైతే నేను కర్రీ వండేస్తున్నానండి. ముందుగా అయితే ఉల్లిగడ్డలు అలాగే పచ్చిమిర్చి అవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు అందులో కొంచెం పసుపు వేసి చికెన్ కూడా వేసానండి. ఒక 2-3 టైమ్స్ బాగా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను అన్నమాట. చికెన్ కూడా వేసి దాన్ని కాసేపు అలా ఫ్రై చేస్తున్నానండి. మనం చికెన్ ఆయిల్లో వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసామనుకోండి, మనకు నాటుకోడి కర్రీ చాలా బాగుంటుందండి. కర్రీ వేసిన వెంటనే ఉప్పు కారం లాంటివి అయితే వేయొద్దు, కొంచెం ఫ్రై చేసిన తర్వాతే వేయాలి. ఇక్కడైతే నేను ఒక 10 మినిట్స్ వరకు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను అన్నమాట చికెన్ని. ఇప్పుడు ఆ తర్వాత అందులో కావలసినంత కారం, ఉప్పు అలాగే ధనియాల పొడి, మసాలా పొడి మనం ఏమేమి వేసుకుంటామో చికెన్లో అవన్నీ వేసుకున్నాను. అలాగే పోపులో అయితే కొన్ని మసాలా దినుసులు ఉంటాయి కదా, చెక్క, లవంగాలు, విలాచీలు అలాంటివన్నీ కూడా ముందే వేసేసుకున్నాను అన్నమాట. నేను అదంతా కూడా వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి. ఇక్కడ అవన్నీ వేసి బాగా కలిపేసుకుంటున్నాను. అదంతా కూడా ముక్కలకి పట్టాలి కదా, మనం వేసుకున్న ఉప్పు కారం లాంటివన్నీ కూడా. ఇలా కర్రీ బాగా సేపు మనం కలుపుకుంటూ ఆయిల్లో కొంచెం ఫ్రై చేసినట్టుగా చేసామంటే నాటుకోడి అనేది బాగుంటుందండి టేస్ట్. ఇక్కడ చూసారా, ఆయిల్ కొంచెం మీదికి వచ్చింది. మనకి ముక్కలు అయితే చక్కగా ఉప్పు కారం పట్టేసి చక్కగా ఉడుకుతున్నాయి అన్నమాట. అందులో మనము డైరెక్ట్గా అయితే వాటర్ వేయొద్దండి, చికెన్ కాబట్టి మనకు అందులో నుంచే కొంచెం వాటర్ వస్తాయి కదా. నేను కొంచెం సూప్ లాగా చేస్తున్నానండి. ఇక్కడైతే ఒక ప్లేటు, అంటే మనము దానిపైన ఒక ప్లేట్ పెట్టుకొని అందులో పైన ఎసరులాగా వాటర్ పోసుకోవాలి. మనకు అందులోకి కొన్ని వాటర్ అయితే ఆవిరిలాగా పడిపోతాయి అన్నమాట. తర్వాత అయితే ఆ వేడైన వాటర్ని మనం చికెన్లో వేసుకుంటే కూడా బాగుంటుందండి. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను. ఇక్కడ పోపు వేసేటప్పుడు కొంచెం ఆయిల్ లాంటిది స్ప్రెడ్ అయిందండి. అదంతా కూడా తుడుస్తున్నాను అన్నమాట. ఇంట్లో నాన్ వెజ్ లాంటివి వండినప్పుడు ఎప్పటికప్పుడు వెంట క్లీన్ చేసుకుంటే బాగుంటుందండి, లేదంటే ఏదోలాగా అనిపిస్తుంది అన్నమాట. ఇక్కడైతే చికెన్ అయితే ఉడుకుతుందండి. ఫైనల్గా అయితే కర్రీ కూడా రెడీ అయిపోయిందన్నమాట. మనకి చికెన్ కాబట్టి త్వరగానే కంప్లీట్ అవుతుందండి. మటన్ లాంటివి అయితేనే కాస్త లేట్గా ఉడుకుతాయి, కానీ మనకి చికెన్ కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ నేను వండిన కర్రీని కూడా చక్కగా పక్కకు పెట్టేశాను. స్టవ్ అయితే కొంచెం వేడిగా ఉందండి. కొంచెం చల్లారాక స్టవ్ అంతా కూడా నీట్గా తుడిచేసుకుంటాను. ఇక్కడ ముందు రోజు కడిగిన గిన్నెలు ఉంటాయి కదా, అవన్నీ కూడా నీట్గా సర్దుకుంటున్నానండి. ఎందుకంటే నాకు మార్నింగ్ నుంచి ఫుల్గా గిన్నెలు అయిపోయాయండి.
ఇంకా నైటే గిన్నెలన్నీ కూడా తోమేసుకున్నానండి. అండ్ సింక్లో ఏమీ లేవన్నమాట. ఇంకా మార్నింగ్ మనము అప్పాలు చేయడము, మనం ఇంట్లో ఇంకా కావలసినవన్నీ టీ పెట్టుకోవడము, పాలు వేడి చేసుకోవడము, నైవేద్యం వండడము, ఇలా అన్ని గిన్నెలు ఉంటాయి కదా. ఇంకా గిన్నెలన్నీ ఇప్పుడు సింకు నిండిపోయాయి అన్నమాట. ఇంకా నేనైతే నిన్న తోమిన గిన్నెలన్నీ కూడా ఇక్కడక్కడ సర్దుకుంటున్నానండి. మాకు ఇక్కడైతే వర్షం పడుతుందండి, డైలీ వర్షం వస్తుంది. ఎక్కువగా లేదు కానీ ఇంకా డే అంతా కూడా చినుకులు పడతా ఉన్నాయన్నమాట. ఇంకా దానికోసం అనేసి అయితే ఇంకా గిన్నెల్లో కొంచెం మనకి వాటర్ అలాగే ఉంటాయి కదా, ఇంకా అవి ఆరడానికైతే ఇంకా 24 అవర్స్ లాగా ఇంకా డే అంతా కూడా అలాగే గిన్నెల స్టాండ్లో ఉంచేసి ఇంకా పక్కకి ఫ్యాన్ గాలికి అయితే పెట్టేశాను. ఎందుకంటే కొంచెం అందులో ఉన్న తేమ లాంటిది ఇంకా మనకు ఆరిపోతుంది కదా, గిన్నెలు అయితే నీట్గా ఉంటాయి, మనకి ఎలాంటి స్మెల్ కూడా రాకుండా బాగుంటాయి అన్నమాట. ఇంక ఇక్కడైతే గిన్నెలన్నీ కూడా సర్దుకుంటున్నానండి. ప్లేట్స్, గ్లాసెస్ అన్నీ కూడా ఇంకెక్కడక్కడ సర్దేసుకొని ఇంకా కిచెన్ కౌంటర్ అంతా కూడా క్లీన్ చేసుకుంటానన్నమాట. ఎందుకంటే ఇంకా నాకు తోమాల్సిన గిన్నెలు ఉన్నాయి కదా అండి, మళ్ళీ అవన్నీ కూడా మనం అక్కడ బౌల్ స్టాండ్లో అయితే అన్నీ వేసేసుకోవచ్చు. ఇంక ఇక్కడ నేను మొత్తం కూడా స్ప్రే చేస్తున్నానండి. కొంచెం నాన్ వెజ్ వండాం కాబట్టి కిచెన్లో కొంచెం అలా స్మెల్ అయితే వస్తుంది కదా అండి. ముఖ్యంగా చెప్పాలంటే నాటుకోడి అయితే కొంచెం స్మెల్లే వస్తుందండి. మనం ఇలా నీట్గా క్లీన్ చేసుకోవడము, నీట్గా సింక్ అంతా కడిగేసుకోవడము, స్టవ్ లాంటివి అన్నీ కూడా చక్కగా స్ప్రే చేసుకున్నామంటే మనకి మంచి స్మెల్ వస్తుందండి కిచెన్లో. మనం ఎక్కువగా ఉండేది లేడీస్ని కిచెన్లోనే కాబట్టి మనకి బాగా అనిపిస్తుంది అన్నమాట, చక్కగా ప్రశాంతంగా ఉంటుంది. అదే గిన్నెలు కానివ్వండి, ఏదైనా స్మెల్ వస్తే నచ్చదు కదా. ముందు రోజు వండినవి ఏమైనా కర్రీస్ పాడైనవి, రైస్ ఇట్లాంటివి ఏమైనా ఖరాబ్ అయిన స్మెల్ వస్తే అస్సలు ఉండాలనిపించదు కదా అండి కిచెన్లో. ఇంక ఇక్కడైతే స్టవ్ అదంతా కూడా తుడిచేసాను. అలాగే గ్రానైట్ పైన కూడా మొత్తం నేను విమ్ లిక్విడ్ యూజ్ చేస్తానండి, అది మనకి మంచి స్మెల్ వస్తుంది. ఇంకా దానివల్ల ఏంటంటే మనకు చీమలు కానివ్వండి, పురుగులు కానివ్వండి, బల్లులు ఇలాంటివి ఏమీ రావన్నమాట. నేనైతే చాలా రోజుల నుండి అదే యూజ్ చేస్తానండి. ఇంకా అదంతా స్ప్రే చేశాక ఇంకా స్టవ్ అంతా తుడుచుకున్నాను, గ్రానైట్ తుడిచేసుకున్నాను, అంతా కూడా నీట్గా చేసేసాక ఇంక ఇప్పుడైతే గిన్నెలన్నీ తోమేస్తున్నాను. చూడండి అసలు ఎన్ని గిన్నెలు అయ్యాయంటేనండి, మనం చేసే కొన్ని వంటలైనా కూడా అదేంటోనండి, నేను ప్రతిదీ ఏదైనా ముట్టానంటే దాన్ని వెంటనే మళ్ళీ సింక్లో వేసేస్తానండి. నాకు అదొక బ్యాడ్ హాబీ అని చెప్పొచ్చు. చాలామందికి అండి అసలు గిన్నెలు ఎక్కువగా పడవు, నాకేంటో ఫుల్ గిన్నెలు అయిపోతాయండి. ఇక్కడైతే గిన్నెలు అయితే తోమేస్తున్నానండి. కొంచెం ఆయిలీ కాబట్టి బాగా రాసి తోముతున్నానన్నమాట. ఎందుకంటే ఆయిల్ కాబట్టి కొంచెం జిడ్డుగా ఉంటాయండి. మనము ఇంకా డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, గారెలు కానివ్వండి, అప్పాలు ఇవి డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి మనకి ఆయిల్ అయితే కొంచెం జిడ్డులాగా ఉంటుంది. ఇంకా బాగా తోమామంటే ఇంకా క్లీన్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడైతే కొన్ని గిన్నెలు తోమేసుకుంటూ కొన్ని కడిగేస్తున్నానండి. ఎందుకంటే మళ్ళీ అన్నీ ఒక్కసారి చేస్తామనుకోండి, మనం ముందుగా తోమేసుకున్న గిన్నెలన్నీ కూడా ఆరిపోతాయి. మళ్ళీ బాగా అంటే ఏమంటారు, రాసి కడగాల్సి ఉంటుందన్నమాట. ఇలా మనం కొన్నిగా తోముకుంటూ కొన్నిగా కడిగి మనం ఇలా స్టాండ్లో వేసుకున్నామంటే మనకి పని ఈజీగా అయిపోతుంది, మనకి గిన్నెలు కూడా నీట్గా ఉంటాయండి. ఇక్కడైతే సగం గిన్నెలు తోమేశాను, ఇంకొక కొన్ని సగం వచ్చేసి ఇంకా సింకులోనే ఉన్నాయి. ఇంకా ఇవన్నీ కడిగేశాక మళ్ళీ అవన్నీ కూడా తోమేసుకుంటానన్నమాట. ఇలా చేస్తే కూడా బాగా అనిపిస్తుందండి. నేను ఇలా ఈ మధ్యనే ట్రై చేస్తున్నాను అన్నమాట. అంటే దాదాపుగా ఒక 6-7 మంత్స్ అవుతుందిలేండి నేను ఇలాగే ఇప్పుడు గిన్నెలు కడిగేస్తున్నాను. ఇంతకుముందు ఏంటంటేనండి అన్ని గిన్నెలన్నీ తోమేశాక సింక్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసి తోమిన గిన్నెలన్నీ మళ్ళీ అందులో వేసి అన్ని కడిగేదాన్నండి. కానీ ఇంకా ఇప్పుడు అలా కాకుండా కొన్ని చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఫాస్ట్గా కడిగేయడానికి కూడా ఈజీగా ఉంటుందండి, మరి రాసుకుంటూ కడగాల్సిన పని ఏమి ఉండదన్నమాట. ఇక్కడైతే గిన్నెలన్నీ తోమేసుకోవడము, కడిగేయడం మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. అలాగే ఇక్కడ టైల్స్ కానివ్వండి, గ్రానైట్ ఇదంతా కూడా నీట్గా సోప్తో అయితే క్లీన్ చేసుకున్నాను. ఎందుకంటే మనకి తోమేటప్పుడు కానివ్వండి నురగ లాంటివి అవి చిల్లిపోతాయి కదా, అలా కాకుండా ఇంకొకసారి నీట్గా అంతా కూడా కడిగేస్తున్నానండి.
ఇంకా నాకైతే ఇలా ఉంటేనే నచ్చుతుందండి. అంటే నాకే కాదు, చాలామంది లేడీస్కి ఇలా ఉంటేనే నచ్చుతుంది. కానీ మనం ఎప్పటికప్పుడు చేసుకుంటేనే బాగుంటుందండి. మనకి సింక్ కూడా నీట్గా ఉంటుంది, మనకు అందులో నుంచి ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాదు. 1 వీక్ ఒకసారి ఏంటంటేనండి, నీళ్ళు బాగా వేడి చేసి అందులో కొంచెం పసుపు, అలాగే మనం ఏదైతే లిక్విడ్ యూజ్ చేస్తామో ఆ లిక్విడ్ వేసి ఇంకా మనము సింకులో పారబోసామనుకోండి, వేడి వేడి వాటరు, మనకు అందులో నుంచి స్మెల్ అంతా కూడా పోతుందండి. ఇంక ఇక్కడైతే ఇల్లంతా ఊడ్చేసుకున్నాను. ఇంకా నాకు ఈవినింగ్ పని అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంక ఇక్కడైతే పూజ రూమ్లో చక్కగా దీపం అయితే వెలుగుతుంది. మార్నింగ్ వెలిగించాను కదా, అదే అన్నమాట. ఇంక ఇక్కడ స్టవ్ అంతా కూడా నీట్గా ఉంది, గిన్నెలన్నీ తోమేసుకున్నాను. ఇంక ఇక్కడైతే నేను టీ పెట్టుకుంటాను అన్నమాట. పాలైతే స్టవ్ పైన పెట్టేశానండి. ఇంకా మార్నింగే రాగి బిందెలో వాటర్ కూడా పట్టేశాను. సో మొత్తం మీద ఇంకా ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయండి. సింక్ అంతా కూడా చూసారు కదా ఎంత నీట్గా ఉందో, చక్కగా కడిగేసుకున్నానండి. ఇంక ఇక్కడైతే నేను టీ పెట్టేసుకుంటున్నాను. ఇంకా నేను లంచ్ చేసేసానండి. 1:30 కల్లా మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను మ్యాక్సిమం 10:30 కల్లా మేము పోచమ్మ దగ్గరికి వెళ్ళి మొక్కేసి వచ్చామండి. నేను ఇంటికి వచ్చేసరికి 11:30 అలా అయిందన్నమాట. ఇంకా అదంతా కూడా అక్కడ పనులన్నీ కంప్లీట్ చేసుకొని చక్కగా ఇంటికి వచ్చేసి ఇంకా కొన్ని మిగిలినవి గారెలు కానివ్వండి, కొన్ని అప్పాలు ఉంటాయి కదా, అవన్నీ చేసేలోగా ఇంకా మా వాళ్ళైతే వెళ్ళి ఇంకా కోడిని అయితే కట్ చేయించుకొచ్చారన్నమాట. ఇంకా వాడు రాగానే ఇంకా నేను వెంటనే ఇంకా స్టవ్ పైన ఇంకా కర్రీ అయితే టకటక చేసేసాను. ఇంకా ఆలోగా రైస్ అయితే పెట్టేశానండి. మా వారికి గటక చేశాను, ఇంకా నా కోసం అయితే కొన్ని రైస్ పెట్టుకున్నాను. ఇంక ఇక్కడైతే టీ మరుగుతుందండి. ఇంకా చికెన్ అయితే మేము తినేసామండి. ఇంకా మిగిలిందైతే చక్కగా కలిపేసి మూత పెట్టేసి ఉంచేసానన్నమాట. ఎట్లాగో మళ్ళీ డిన్నర్లోకి కూడా తింటాం కదా అన్నట్టుగా. ఇంక ఇక్కడైతే టీ అయితే మరుగుతుందండి. కొంచెం చిన్న మంట మీద మనము టీ మరిగించుకున్నామంటే టేస్ట్ బాగుంటుందండి. ఎక్కువగా మంట మీద కాకుండా చిన్న మంట మీదనే చక్కగా మరగనించాలి. సో నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ నేనేంటంటే గారెలు తినుకుంటూ టీ అయితే తాగేస్తానండి. నాకు చాలా ఇష్టం అన్నమాట. సర్వపిండి కానివ్వండి, ఇలాంటి వడలు, గారెలు ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఇంకా నేనైతే అవి తింటూ టీ అయితే తాగేస్తానండి. నేనైతే ఇక్కడ ఒకటి తీసుకొని తినేస్తున్నాను అన్నమాట. ఇంక ఇక్కడ టీ అయితే మరుగుతుందండి. ఇంకా ఆలోగా ఒక గారె అయితే కడుపులో వేసేసానులేండి. ఇంకా టీ అయితే బాగా మరిగిందండి. ఇంకా నేనైతే టీ పోసేసుకొని ఇంకా చక్కగా హాల్లో కూర్చొని ఇంకా టీ అయితే తాగేస్తాను. ఇలా ఏదైనా స్పైసీగా ఉన్నప్పుడు మనం టీ తాగుతూ తిన్నామంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఇంకా పండగలకి కారపూస కానివ్వండి, గారెలు, అలాగే సకినాలు, మనం ఇలాంటి పిండి వంటలు చేసుకున్నప్పుడు కూడా టీ ఎక్కువగా తాగుతామండి. నేనైతే చాలా వరకు ఇంకా టీ అయితే మా ఇంట్లో ఎక్కువగానే ఉంటుందిలేండి. ఎందుకంటే ఇంకా తాగుతూ తినడం ఇవి బాగా అలవాటు అన్నమాట మాకు. నాకే కాదండి, మన తెలంగాణలో చాలామందికి అలవాటు ఉంటుంది. కారపూసలు కానివ్వండి, గారెలు, సకినాలు లాంటివి ఛాయ్లో కూడా వేసేసుకొని ఇంకా చక్కగా నానబెట్టేసుకొని కూడా తింటారండి. నేనైతే తినేదాన్నండి చిన్నప్పుడు, కానీ ఇప్పుడు కొంచెం కొంచెంగా అలవాటు అయితే తగ్గిపోయింది. ఇంక ఇక్కడైతే వేడివేడిగా టీ తాగుతున్నానండి. ఇంకా బయట కూడా టైం అయితే ఇప్పుడు 5:30 ఏమవుతుందండి, కానీ వర్షం పడుతుందండి బయట చాలా వరకు. మార్నింగ్ నుండి అసలు మార్నింగ్ అంటే ఒక 1:30, 2 నుండి ఇంకా వర్షం స్టార్ట్ అయిందండి. ఇంకా అసలు ఇంకా ఆగకుండా పడుతూనే ఉందన్నమాట. ఇంకా నైట్ అంతా కూడా ఫుల్గా వర్షం పడిందండి. అసలు ఇంకా డే అంతా వర్షం ఉన్నట్టుగానే ఉందన్నమాట. ఇంకా మనకి 5:30కే చూసారా మొత్తం మబ్బులాగా వచ్చేసి ఇంకా చీకట్లాగా అయిపోయిందండి. ఇంకా మనకి ఇలా చీకటిగా ఉంటే నచ్చదండి. అందుకే నేను ఇక్కడ వెంటనే లైట్స్ అన్నీ కూడా వేసేసాను. ఓకే ఫ్రెండ్స్, వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోయిందండి. తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.